గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మొత్తం చెత్త పడింది. అండ్ ఇప్పుడైతే మేము మార్నింగ్ 6 o'clock లేచి వ్యూ పాయింట్ అక్కడ పోదాం అనుకున్నాం, కానీ ఫుల్ మంచిగా నిద్రపోయినా. అయితే నేనైతే అవి లేపుతుంది కానీ నేను లేయలేదు. అండ్ ప్రెసిడెంట్ అయితే మంచి వ్యూ పాయింట్లో ఉంది ఈ ప్లేస్. అయితే చూడండి, బయటనే సూపర్ ఉంది. ఇక్కడ డ్రోన్ షాట్ అయితే లేపుదాం అనుకుంటున్నా. అండ్ కింద స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళి డ్రోన్ షాట్ చేద్దాం. అండ్ నైట్ కూడా నేను బ్లాగ్ సరిగ్గా ఎండ్ చేయలేదు, ఎలాగో వాయిస్ ఓవర్లో ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ ఇక్కడ తమిళనాడు అంటే తమిళ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ అయిపోయారంట అందరూ. అంటే 23-24 ఏజ్ వాళ్ళతోనే నైట్ క్యాంపింగ్, డ్యాన్స్ అది బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకా నైట్ 12-1 ఇప్పుడు క్యాంప్ ఫైర్ దగ్గర నుంచి వచ్చి పడుకున్నా అనమాట. ఇంకా బ్లాగ్ కూడా ఎండ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే ఒక మంచి డ్రోన్ షాట్ తీద్దామని పోతున్నా. అండ్ ఈరోజు ఈమెకు వర్క్ ఉందన్నమాట 12 o'clock వరకు. ఇంకా అందుకే ఇక్కడ కొన్ని టైం స్పెండ్ చేసి ఈరోజు ఇక్కడే ఉండి రేపు పొద్దున మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఉడిపి అయితే కాదు, కానీ చూద్దాం ఎక్కడ వరకు వీలవుతుందో అక్కడికైతే ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికైతే డ్రోన్ షాట్ ఎగిరిద్దాం పదండి. టీ అంటారా నాయన అంటే 1/2 లీటర్ టీ ఇస్తున్నారు తాగానే. టైం పడుతుంది అయిపోగొట్టడానికి. మన దగ్గర అయితే ఇంత చిన్న కప్లో వేస్తారు. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇంకా ఇదైతే రెడీ అయ్యింది. ఇది నైట్ టైం ఇక్కడ వచ్చినాము. ఇదే కాటేజ్ చూసినాం అనమాట. ఈ కాటేజ్ వచ్చేసి 1 nightకి 5,000 అన్నాడు కతేజ. కానీ మీరు ఇంకా ఎవరు రారు కదా, అందుకే 500 డిస్కౌంట్ అని కూడా అన్నాడు. కానీ ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీస్తే మామూలుగా ఉండదు. వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇంకా కాటేజెస్ అవుతున్నాయి, రెడీ అవుతున్నాయి. ఇది ఎంట్రీ మొత్తం చెక్కతో చేసారు. వావ్, అమేజింగ్. ఇదే నైట్ టైం మీకు చూపించలే, కానీ మార్నింగ్ టైం చూపిస్తాను. చూడండి ఇట్లా ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2, ఒక 5 తీసుకున్నా మనిషికి 1000 రూపాయలు పడుతుంది. చిన్న కిచెన్ ఉంది 5,000. ఇది వాష్రూమ్ అటాచ్డ్. ముందర నుంచి ఎవరన్నా అటాక్ చేస్తే ఇంక నుంచి పారిపోవడానికి అది కథ. కానీ మొత్తానికైతే సూపర్ ఉంది రూము. కిచెన్ బాగుంది. నువ్వు కానీ ఉంటే మనము టమాటాలు తీసుకొచ్చి వండేదాన్ని. నువ్వు కిచెన్ కూడా నేను చూడలేదు. సపరేట్ బ్యాటరీ పెట్టిండు, పవర్ కనెక్షన్ లేదు దీనికి. సరే, ఇది మొత్తానికైతే రూమ్ ఇట్లా ఉంది. మీకు నచ్చే ఉండి ఉంటుంది. కానీ వ్యూ చూడు, మామూలుగా లేదు. వావ్. Just so I can hold you closer. Hold my heart just so I can feel it break. I'm a lot, but I would never be a loner. To never love in all of my days. Lit is my darkest, love is the hardest. But faster, faster, faster I go. Gold in my pocket, I made a promise. And harder, harder, harder I hold. Love while I can't love it till my love runs out. Give while I can't give it till I hit the ground. Never love myself enough to let it down. I love until I'm never the count. I love until I'm never the count. అర్థమైందా? ఇడ్లీ లాగానే ఉంది చూడు. దీంట్లో శనగపప్పుతోన పప్పు టైప్ చేస్తే తింటారు, బాగుంటుంది. స్పూన్ తీసుకురా మనం ఆమెను. పెద్దగా వేసి కట్ చేస్తారు. ఇది కేరళ డిష్ అయితే తింటున్నాం ఈరోజు పొద్దున. చాలా బాగుంది. ఈ స్పూన్ కొని తినడం కన్నా చేతితో తినడం బెటర్. నేను ఎగ్జాక్ట్ ఈ స్పాట్లో పడ్డమ్మా, తెలుసా? ఈ సైడ్కి రోడ్ ఉంది కదండి, ఈ రోడ్ ఉంది కదా, అది మట్టి ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం సైడ్కి వెళ్ళినా టప్పని ఈడ దిగింది.
ఈడ కాదులే కానీ ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్ ఈడ దిగింది. ఈడ దిగింది అక్కడ ముందర మళ్ళా ఎక్కిచ్చి రివర్స్ వెళ్తాం. నైట్ టైం కనపడలే మాకు, ఈ గుంతలో పడ్డది. అసలు ఎంత పెద్ద గుంత ఉందని కూడా మాకు తెలియదు. ఏంది రోడ్ క్లోజ్ చేసారు, ధనా చేస్తారు ఏమైనా. ఇటు వెళ్ళారా? లెఫ్టా రైటా? లెఫ్ట్. బ్రేక్ పం 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 ఉంటుంది. నేమైతే చూడాలి. హారన్ కట్టరా బాబులో చెప్తాడు. The faster I go. Gold in my pocket, I made a promise, and harder I hold. Love while I can't love it till my love runs out. Give while I can't give it till I hit the ground. Never love myself enough to let it down. I love until I'm never the count. I love until I'm never the count. టికెట్ అయితే తీసుకున్నాము. పర్ హెడ్ 65 రూపీస్ ఒకటి టికెట్, విత్ జిఎస్టీ అన్నీ ఉన్నాయి దీనిపైన. అండ్ కెమెరాకి వచ్చేసి 53 రూపీస్ అయితే పే చేసిన. యాక్చువల్గా వీడియోగ్రఫీ దానికి 300 రూపాయలు ఉంది. మనం ఫోటో అని చెప్పి స్టీల్ కెమెరా అని చెప్పేసి చిన్న కెమెరాకి 300 తీసుకుంటారు అని చెప్పేసి చిన్న టికెట్ తీసుకున్నా. 53 రూపీస్ అయితే అయ్యింది. టోటల్గా ఇద్దరికి 183 ఇంక్లూడింగ్ కెమెరా. అండ్ ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర సిగరెట్లు తీసుకుపోతున్నారా అవన్నీ అడుగుతున్నారు. ప్లస్ ఈ బాటిల్ మళ్ళీ రిటర్న్ తీసుకురావాలంట. తీసుకోకరాకపోతే ఆడ పడేయకండి, రిటర్న్ తీసుకోకరాకపోతే 5,000 ఫైన్ అని చెప్పింది. తెలుసా తేజ? అక్కడ రాసి ఉంది, చూసా. క్లీన్గా ఉంది అడవి. 1 కిలోమీటర్ ఇలాంటి ట్రెక్ అంటే హాయిగా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. 1 కిలోమీటర్లు అన్నారు కానీ 2 కిలోమీటర్లు ఉంది దిగడం. నడుస్తున్నాం కాబట్టి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు స్టీప్ ఉంది, మంచిగా పోతున్నాము. వచ్చేటప్పుడు దోలు తీరిపోద్ది. ఎందుకు కొంచెం ఎక్కి కూర్చో అంతే. ఒక 750 మీటర్స్ అయితే కవర్ అయింది. ఇంకా 250 మీటర్స్ ఉంది. ఈ 250 మీటర్స్కి స్టెప్స్ అయితే ఇచ్చిండు. మిగతా మొత్తం స్లాండ్గానే ఉంది, కానీ ఎక్కేటప్పుడే ఉంటుంది, దోలు తీరిపోతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఈ 250 మీటర్స్ దగ్గరలో వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. నాకు తెలిసి వాటర్ బాగానే ఉన్నట్లుంది కదా. రివర్ ఉన్నట్లుంది, రివర్ దగ్గర వాటర్ ఫాల్ అక్కడ ఉంది. ఫస్ట్ అయితే చూసుకొని తొందర ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఈమె మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి, పిఎం ఆఫీస్ నుంచి మీటింగ్స్ వస్తాయి, మాట్లాడాలి కదా. లాస్ట్ ఒక 100 మీటర్లు అయితే అడ్వెంచర్ లాగా ఉంది. తర్వాత మళ్ళా మెట్లు కొంచెం పర్లేదు. అండ్ హియర్ కమ్స్ వాటర్ ఫాల్ పేరేంటి? సోచిపారా వాటర్ ఫాల్స్. సోచిపోరా వాటర్ ఫాల్స్. స్నానం చేయొచ్చు కానీ మనకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. లేదు. సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద క్రాస్ చేసింది. అది కూడా టైం తీసుకొని. సూపర్ ఉంది ఇదైతే. క్లీన్ వాటర్. కష్టపడుకుంటా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ చాలా వరకు ఫొటోస్ దిగి మళ్ళీ ఈ అడ్వెంచర్ రూట్లో అయితే వెళ్ళాలి. అండ్ మీకు సీఎం ఆఫీస్ నుంచి మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. 12 o'clock. ఇంకా పైన 1 కిలోమీటర్ ఎక్కాలి, మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. ఒక గంట సరే వెళ్దాం. ఈరోజు ఎక్స్ప్లోరింగ్ ఇదే కదా, మిగతాది ఏమన్నా ఉంటే రూమ్లో చూసుకుందాం. వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉంది, అడ్వెంచర్ వస్తుంది. ఎట్లుంది రూట్? బాయ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. నాకు తెలిసి వానకాలం ఇది మొత్తం నిండిపోతుందంట. ఆల్మోస్ట్ నయాగరా వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి.
దీంట్లో కొంచెం అడ్వెంచర్ వాకింగ్ అంటే ఇదే ఒక 250 మీటర్స్ ఉంటుంది. ఏమైంది? రిటర్న్ ఎక్కేటప్పుడు అయితే నేను దారిలో ఒక ప్లేస్లో గోప్రో మర్చిపోయినా అనమాట. ఈ వీళ్ళు అక్కడ క్లీనింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఒక తెలుగు పర్సన్స్ అయితే ఇచ్చెళ్ళారంట. ఆ తెలుగు పర్సన్ అయితే తీసుకొచ్చి ఎవరో మర్చిపోయారు, గోప్రో మర్చిపోయారు అని చెప్పేసి తీసిచ్చారంట. తీసిస్తే మన వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో చూడండి దీన్ని. మళ్ళీ వాళ్ళేమో వీళ్ళు వచ్చేసి హెడ్ ఆఫీస్కి అయితే కాంటాక్ట్ చేశారు. హెడ్ ఆఫీస్ వాళ్ళు మాకు చెప్పగానే అప్పటి వరకు నేను కింద వెతకడానికి వెళ్ళాను. అప్పటి వరకు తేజ అయితే వచ్చి తీసుకుందనమాట. సార్ నేను ఎక్కడము ఆల్మోస్ట్ పై వరకు అయితే వచ్చేసినాము. ఏం జరిగింది చెప్పు తేజ, నా వల్ల అయితే చెప్పడానికి. GoPro మర్చిపోయారు, దారిలో గోప్రో మర్చిపోయినా మళ్ళీ కిందకి వచ్చాము. కిందకి నేను వచ్చాను, నేను వెళ్ళాను ఆల్మోస్ట్ కింద వరకు వెళ్ళాను. నేను ఉరుక్కుంటూ వెళ్ళిపోయా గోప్రో కోసము. దారిలో ఏ బ్రో అయితే ఏమంటారు తెలుగు అతనే, బ్రో గోప్రో అంటే అక్కడ ఆల్రెడీ తీసుకున్నా బ్రో వీళ్ళకి ఇచ్చిన అని చెప్పింది. నేను ఈ వీళ్ళకి ఇచ్చిన అని తెలియదు, ఇంకొక 1/2 కిలోమీటర్ కింద ఇంకో బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయినా, అక్కడ దాకా వెళ్ళా. కానీ ఈ బ్రో వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అప్పటి వరకు ఆఫీస్ కాల్ వచ్చింది, ఈమెకి ఇచ్చేసారు. నేనైతే మళ్ళీ రెండోసారి ఇంత పైకి కొంచెం తేడా అయింటే పోతుండే. వాళ్ళు కూడా మంచిగా తీసి పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా హ్యాపీనెస్ 100 రూపాయలు ఇచ్చేసినాం. ఇది వచ్చేసి పైది పెద్దగా స్టోరీ ఉంది, ప్లాంటేషన్ విల్లా చోరా మల్లా వైనాడ్, గుర్తుపెట్టుకోండి మస్తుంది విల్లా. ఈడే కింద మా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదేమో విల్లా, ఇదేమో టెంట్లు. ఇక్కడ చిన్న డీజే ఉంది, అంటే డీజే రూము. పైన ముందర రిసార్ట్స్ పొద్దున్న చూపించిన కదా. ఇది వచ్చేసి ఇగ్లూ టైప్ ఏదో ఉంది, ఇది ఏందో తెలియదు. ఇది ఈడ ఉయ్యాలలో మన కార్ పార్కింగ్ సెట్. అండ్ వీళ్ళే ఫుడ్ బాగా వండుతారు. అక్క ఉంది, ఒక్క భలే వండుతుంది. అక్కని తర్వాత పరిచయం చేస్తా. ఈ అన్న వీళ్ళ వైఫ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారనమాట. आप क्लीन करते हैं सब दोनों, वेरी हार्ड वर्किंग, नाइस. बहुत काम है पूरा, नीचे उधर भी क्लीन करना, ऊपर भी आज वर्क के लिए 5 आदमी आते पहले. बहुत दोनों है ना, इतना बड़ा आप ही क्लीन कर रहे हैं. वो स्विमिंग पूल सब आपके. वो भी क्लीन कर रहे. ये क्या है? केव रूम. हाउ मच प्राइस? 1700. 2 people 1700 with breakfast. నైస్. అండ్ మన తేజ గారు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇట్లుంటుంది సాఫ్ట్వేర్ పనిలో. ఒక రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది, ఒక రకంగా మైనస్ పాయింట్ కూడా ఉంటుంది. ఇట్లా ట్రిప్ మధ్యలో ఇట్లా వ్యూ పాయింట్ చూసుకుంటే పని కూడా చేయాల్సి వస్తుంది. గోప్రో కోసం అయితే ఫుల్గా రన్నింగ్ చేసి ఫుల్ బెజార్ వచ్చిపోయింది. 2 సార్లు దిగి 2 సార్లు ఎక్కినా, ఒకసారి ఎక్కడమే కష్టం అది. అండ్ అది గోప్రో పోయిన టెన్షన్లో ఘోరంగా ఉరుక్కుంటూ అయితే పోయినా. ప్రజెంట్ అయితే మళ్ళీ రూమ్లోకి వచ్చిన. ఆమె బయట వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని అయితే వర్క్ చేస్తుంది. నేను కొంతసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాము. తన ఆడపిల్లలు కదా, షాపింగ్ అంటారు. మనం ఏం చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా ప్రస్తుతానికి అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఏం చేస్తా అనేది మీరే చూస్తారు. అండ్ ప్రజెంట్ అయితే కొంచెంసేపు రెస్ట్. తర్వాత అయితే స్విమ్మింగ్ పూల్కి వచ్చేసి స్విమ్మింగ్ చేయడానికి అయితే వచ్చేసిన. టోటల్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేసేసిన అనమాట గోప్రో. దానివల్ల సౌండ్ అయితే రాదు. ఇక్కడ కొంతసేపు స్విమ్ చేసి చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఈవినింగ్ టైం వచ్చేవరకు ఇంకా చల్లగా అనిపించింది. అండ్ 2 సార్లు మునగగానే మొత్తం సెట్ అయిపోయింది అనమాట. తర్వాత బాగా ఇక్కడ ఎంజాయ్ చేసి నేనైతే మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. I'll love until I'm never the count.
స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడుకున్న తర్వాత అయితే నాకు ఫుల్ ఆకలేదనమాట. వెళ్ళి ఫుడ్ తినేసి అయితే పడుకున్నా. నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఒక మంచి అడ్వెంచర్ ట్రిప్ అయితే ఉంటుంది. నిన్న అయితే బండి గుంటలో పడింది, ఈరోజు అయితే గోప్రో మిస్ అయింది కదా, రేపు ఇంకో పెద్ద అడ్వెంచర్ అవుతుంది. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్ అయితే అస్సలు మర్చిపోకండి.